విధముగా తెలియజేయలేని ఉద్దేశంతో ఈ విధంగా మీ మధ్యకు వచ్చి ఉన్నాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. బైబిల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఎవరు పాపులు? యేసు ప్రభు వారు పరలోకములో నుండి భూమి మీదకు ఆయన మానవావతారంలో రావడానికి పాపులను రక్షించే దాని కొరకు వచ్చాడు కదా. ఎవరు పాపులు అని అంటే బైబిల్ ఏం చెప్తుందంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఈ లోకంలో ఎన్నో భేదాలు ఉన్నాయి. కులాల్లో భేదం, మతాల్లో భేదం, జాతుల్లో భేదం, పురుషుడు స్త్రీ, నాగరికుడు అనాగరికుడు, పండితుడు పామరుడు, విద్యావంతుడు విద్య లేనివాడు, స్త్రీ పురుషులు, అనేక రకాలైనటువంటి భేదాలు ఈ లోకంలో ఉన్నాయి. అయితే ఇన్ని భేదాలు ఉన్నటువంటి లోకంలో ఒక్క విషయంలో మాత్రం ఏ భేదం లేదట. ఏంటంటే పాపం చేసే విషయంలో ఏ భేదము కూడా లేదు అని వాక్యం చెప్తుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు, దేవుని వెదికేవారు లేరు, గ్రహించేవారు లేరు, అందరూ త్రోవ తప్పిన వారే. ఇది బైబిల్ మాట్లాడుతుంది. ఏమీ కారణం? బైబిల్ ఎందుకు ఇంత హార్ష్గా అందరూ పాపులే, అందరూ త్రోవ తప్పిన వారే అని ఎందుకు చెప్తుంది అంటే, విలుచున్నటువంటి ప్రియులారా ఒక్కసారి ఆలోచించండి. మన ఆలోచనలు, మన తలంపులు, మన నైజము, మనం చేసే పనులు ఇవన్నీ దేవునికి అంగీకారమైనవేనా? ఇవన్నీ దేవుడు ఒప్పుకునేవేనా? కాదు. కనుక ఆ దేవుడికి విరోధముగా దేవుడు లేకుండా అనేకమైన కార్యాలు మనం చేస్తున్నాం గనక పాపం అంటే ఏమిటంటే వాక్యం ప్రకారము ఆజ్ఞాతిక్రమం పాపం. అంటే దేవుని మాట వినకపోవటం, దేవుడు చెప్పినట్లుగా చేయకపోవటమే పాపం అని బైబిల్ చెప్తుంది. కేవలము వ్యభిచారము, దొంగతనము, మోసము, అబద్ధము, నరహత్యో మాత్రమే కాదు, దేవునికి విరోధంగా ఆలోచించే ఆలోచన కూడా పాపమే అని బైబిల్ చెప్తుంది. ఈ విధముగా అందరము పాపం చేసిన వారం. పాపం చేసిన కారణం చేత బైబిల్ ఏం చెప్తుందంటే పాపము వలన వచ్చు జీతము మరణము. మనమందరము కూడా పాపానికి ఒక జీతం సంపాదించుకుంటున్నాం. ఏంటి అంటే అది మరణం. ఏమిటా మరణం అంటే లోకంలోకి పాపం ద్వారా మరణం వచ్చింది, అందరము చనిపోతాం, ఒక రోజు ముందు వెనక. అయితే తర్వాత మరొక మరణం ఉంది. ఏమిటా మరణం అంటే మరి మనం మొన్ను గనక మొన్నైపోతుంది. అయితే మనలో ఉండేటువంటి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. అది దేవునికి అనుకూలంగా ఉంటే, దేవుని ఎరిగితే, దేవుని నమ్మితే, దేవుని వెంబడిస్తే, దేవుని చేర్చుకుంటే దేవుని దగ్గరికి వెళ్తుంది. లేని పక్షం ముందు నరకానికి వెళ్తుంది. అగ్ని గంధకాలతో మండే గుండం, అది రెండో మరణం. దాని నుండి తప్పించే దాని కొరకు యేసు ప్రభు వారు లోకంలోకి వచ్చి లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. దేవుడిగా రుజువుపరుచుకున్నాడు. సర్వలోకం కొరకై ఆయన సిలువను ఎక్కినాడు. లోకంలో ఉండగా అద్భుతాలు చేశాడు. కుంటువారికి కాళ్ళు ఇచ్చాడు, మోగవారికి మాట ఇచ్చాడు, కుష్ఠరోగులు స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని లేపాడు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆయన సర్వలోక మానవ పాప పరిహారార్థమై సిలువలో వేలాడాడు. కాళ్ళలో మేకులు, చేతుల్లో మేకులు, తల మీద ముండ్ల కిరీటం, ప్రక్కలో బల్లెపోటు. వినుచున్నటువంటి ప్రియులారా, అది యేసు ప్రభు వారు నీ కొరకే ఆ శ్రమ అనుభవించాడు. నీ కొరకే ఆయన రక్తం కాచాడు. యేసు రక్తము ప్రతి పాపం నుండి కూడా కడిగి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. కనుక ఈ యొక్క సాయంకాలం నేను చెప్పే మాట ఏంటంటే, నువ్వు పాపంలో ఉన్నావు, చనిపోతే నరకానికి వెళతావు. దాని నుండి విడుదల పొందాలంటే యేసు ప్రభు ఒక్కడే మార్గం.
కారణం ఏంటంటే ఆయన శిలువ మీద ప్రాణం పెట్టాడు. ఆయన రక్తం కడుగుతుంది, శుద్ధి చేస్తుంది. ఆ విధంగా లోకంలో ఉండగా దేవుని బిడ్డ అవుతావు. లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకానికి వెళ్తావు. అందుకొరకే యేసు ప్రభు వారు లోకంలోకి వచ్చారు. అది ప్రకటించేదాని కొరకే మేము ఈ సాయంకాలం మీ మధ్యకి వచ్చాం. పాపుల రక్షకుడైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు మీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుతారు. ప్రియులారా, మరి మేము ఈ స్థలాల నుంచి ముందుకు వెళ్ళక ముందు మీ కొరకు ప్రార్థన చేసి ఒక చిన్న అనౌన్స్మెంట్ కూడా ఉంది, అది కూడా చేసి మేము ముందుకు వెళ్తాం.